విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. 2000 మందిని తొలగించేశారు, ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్కు కష్టాలు. క్రమేణా బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా, కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ ని ఆదుకోలేదు. బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తుంగలో తొక్కింది. మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు, పోలవరం గురించి న్యాయం చేయలేదు, రాజధాని గురించి న్యాయం చేయలేదు. కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ ని. క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ ని కుంటిదాన్ని చేసింది, అవిటిదాన్ని చేసింది. ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అన్న ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేడు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 8,000 కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట. ఒక అర్ధగంట మాత్రమే అకౌంట్లో ఉంది, నేరుగా రుణాలు చెల్లించడానికి అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట. మరి ఎందుకు ఇచ్చినట్టు? అప్పులు చెల్లిస్తున్నామని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇవ్వడం ఏంటి? ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి? ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము, 11,000 కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చారే. కనీసం ఆ ప్లాంట్ రా మెటీరియల్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయీస్ కి? కనీసం ఆ జీతాలు ఇవ్వడానికైనా వాడారా? దేనికి వాడారా డబ్బు? దేనికి వాడలేదు. ఒక చేత్తో ఇచ్చారు, ఇంకో చేత్తో తీసుకున్నారు. కేవలం అర్ధగంట మాత్రమే ఉందంట విశాఖ స్టీల్ అకౌంట్ లో ఆ డబ్బు. మరి పాలిటిక్స్ కాకపోతే ఏమనాలి దీన్ని? అతి తెలివి కాకపోతే ఏమిటిది? ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, దానికి కూడా కండిషన్ పెట్టారట. 11,000 కోట్ల రూపాయలలో 8,000 కోట్లు ఇచ్చేసాము, బ్యాలెన్స్ ఉన్నది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ను తగ్గించకపోతే ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట. కాబట్టి 2,000 మందిని ఆల్రెడీ తొలగించేశారు, ఇంకో 3,000 మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్లకు చెప్పేశారు. అంటే ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ 5,000 మందికి ఉద్యోగాలు ఊడాలి. ఏమిటండి ఇది? అన్యాయం కాదా? అమానుషం కాదా? అసలు ఎవరండి ఈ ఉద్యోగస్తులు? ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు. ఆ విశాఖ స్టీల్ ఈరోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఇప్పుడేమో 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట. అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహానా, ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి. కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఏ 12,000 రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో. ఈ రోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం 12 కోట్లు చేస్తుంది. మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా? 2,000 మంది రోడ్డున పడ్డారు అంటే 2,000 మందికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళు నిన్న మాట్లాడే మాటలైతే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా, మరి మా భార్యా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నారు. నిజమేనా? పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా? వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు? ఏదీ చేయటం లేదు మన కోసం. కనీసం విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాటన్నా చెప్పించగలుగుతున్నారా వీళ్ళు? కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని, మోడీని కూడా నిలబెట్టారు. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి? ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత 10 సంవత్సరాలుగా చేయకపోగా 10 సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము విశాఖ స్టీల్ను అని ఆ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం? మళ్ళీ చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం. దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం. ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో, కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్కు వ్యతిరేకంగా, ఆ ఎంప్లాయీస్కు వ్యతిరేకంగా, ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, 2,000 మందిని మీరు అకారణంగా తొలగించారు. వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళకు ఒక 20 లక్షలో 25 లక్షలో కాంపెన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చెయ్యబోము అన్న స్టేట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్కు క్యాప్టివ్ మైన్స్ చాలా అవసరం. వీలైనంత తొందరలో ఐడెంటిఫై చేసి క్యాప్టివ్ మైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పక్కన మిట్టల్ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ రావడానికి చంద్రబాబు గారు చాలా సహకరిస్తున్నారు. దయచేసి కొంచెం ధ్యాస ఇక్కడ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కూడా క్యాప్టివ్ మైన్ అవసరం ఉంది. క్యాప్టివ్ మైన్ ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ని సెయిల్లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.